అందరికీ నమస్కారం. కువైట్లో రాబోయే రోజులు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని చెప్పి కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే కువైట్ వాతావరణ శాఖ ఈసా ఆల్ రంజాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కువైట్ దేశం వేసవి సీజన్లోకి ప్రవేశించిందని చెప్పి, అలాగే ప్రస్తుతం కువైట్లో ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదవుతూ ఉంటే మే నెల వరకు జూన్ ప్రారంభానికి మనం చూసుకుంటే ఆ యొక్క ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైకి చేరుకుంటాయని చెప్పి, దీంతో రాబోయే రోజుల్లో కువైట్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. బయట బహిరంగ ప్రదేశాలలో పని ఏదైనా ఉంటే జూన్ నుంచి ఆగస్టు వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిపై నిషేధం విధిస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పేర్కొంది. 2015 నుంచి ఇలా అమలు చేస్తున్నామని చెప్పి రోజుకు కువైట్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అలాగే కువైట్లో ఈసారి 50 డిగ్రీల నుంచి 60 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి, ముఖ్యంగా కువైట్లో ఉన్న జహరా ప్రాంతంలో కానీ, కువైట్ ఎయిర్పోర్ట్లో కానీ, సులైబియా ప్రాంతంలో కానీ ఇటువంటి ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.